హాయ్ అండి అందరికీ. తెలంగాణ మూమెంట్‌లో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ రీఆర్గనైజేషన్ కమిషన్. దీన్నే ఎస్ఆర్‌సీ అంటాము. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1953 డిసెంబర్ 29న. ఎవరు ఫామ్ చేశారు అంటే హోమ్ మినిస్టర్ ఫామ్ చేశారు. చైర్మన్ వచ్చేసి సయ్యద్ ఫజల్ అలీ. ఈయన ఎవరు అంటే ఎక్స్ గవర్నర్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సాకి ఎక్స్ గవర్నర్. ఈ ఒడిస్సా స్టేట్ ఎప్పుడు ఏర్పడిందంటే 1936లో ఏర్పడింది. ఇది ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఓకేనా. నెక్స్ట్ మెంబర్స్ వచ్చేసి ఎవరు అంటే హెచ్ఎన్ కుంజ్రు. ఈ హెచ్ఎన్ కుంజ్రు ఎవరు అంటే రాజ్యసభ మెంబర్ ఎంపీ. అండ్ కేఎం ఫణికర్ వచ్చేసి ఫారిన్ అంబాసిడర్ టు ఈజిప్ట్. అసలు ఎందుకు ఏర్పడింది, రీజన్స్ ఏంటంటే 1953 ఆగస్ట్ 1న ఏమైంది అంటే ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది. ఆంధ్ర స్టేట్ ఫామ్ అయ్యేసరికి డిమాండ్స్ టు రిజాల్వ్ ద లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ డిమాండ్. సో ఏంటంటే మా డిమాండ్స్ కూడా తీర్చండి అనేసి లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అజిటేషన్ స్టార్ట్ చేసినాయి. ఇంకొకటి ఏంటంటే దానికి సొల్యూషన్ కోసం ఇది ఏర్పడింది ఎస్ఆర్సీ. అండ్ టు గివ్ సైంటిఫిక్ మెథడ్ ఫర్ ఏ న్యూ స్టేట్. సో కొత్త స్టేట్ ఏర్పడాలంటే దానికి కావాల్సిన సైంటిఫిక్ మెథడ్ ఏంటి అనేసి దానికోసం ఏర్పడింది. ఇంకొకటి ఏంటంటే టు ఫుల్ఫిల్ ప్రామిస్ బిఫోర్ 1957 ఎలక్షన్. సో ఐఎన్సీ ఏం చేసిందంటే ఇండిపెండెన్స్ రాకముందు బిఫోర్ 1947 ఐఎన్సీ ప్రామిస్ టు క్రియేట్ లింగ్విస్టిక్ స్టేట్స్. మేము లింగ్విస్టిక్ స్టేట్స్ క్రియేట్ చేస్తామనేసి చెప్పింది. సో ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి 1957 ఎలక్షన్స్కి ముందే ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ ఎస్ఆర్సీ అనేది ఏర్పడింది. సో 1948లో ఏర్పడిన థార్ కమిషన్ ఏం చెప్పిందంటే రిజెక్ట్ చేసింది. భాషాపరంగా ఏర్పడే ఒక భాషని క్రైటీరియాగా తీసుకొని స్టేట్స్ ఫామ్ చేయడం ఏంటి అనే థాట్ని అది రిజెక్ట్ చేసింది. నెహ్రూ ఏం చెప్పారంటే నా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఎరాడికేట్ పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ దేశంలో ఉన్న పేదరికాన్ని నిరుద్యోగాన్ని నిర్మిద్దామని నేను ట్రై చేస్తుంటే మీరు స్టేట్స్ ముక్కలు చేయండి, దాన్ని దీంట్లో కలపండి, మమ్మల్ని సపరేట్ చేయండి అంటూ ఉంటారేంటనేసి నెహ్రూ గారు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా దీని వర్కింగ్ నేచర్ చూసుకున్నట్లయితే, వర్కింగ్ నేచర్ ఆఫ్ ఎస్ఆర్సీ చూసుకున్నట్లయితే అది 2 టైప్స్గా తీసుకుంది. ఎలా అంటే రిటర్న్ ఒపీనియన్ తీసుకుంది, ఇంకొకటి ఏంటంటే ఓరల్ ఒపీనియన్ తీసుకుంది, టూర్స్ కూడా వేసింది. సో దాని ప్రకారం ఏంటంటే రిటర్న్ ఒపీనియన్ అనేది ప్రెస్ మీట్ పెట్టింది. ఎప్పటి నుంచి 1954 నుంచి 1954 ఫిబ్రవరి 24 నుంచి 1954 ఏప్రిల్ 23 మధ్య అది 2 months ఇచ్చింది అన్నట్లు. 2 months ఇచ్చి నాకు మీ రిటర్న్ ఒపీనియన్స్ ఇవ్వండి అనేసి అడిగింది. సెకండ్ వన్ ఏంటంటే ఓరల్ ఒపీనియన్స్ అడిగింది. ఎక్కడ అంటే గ్రీన్లాండ్ బిల్డింగ్ దగ్గర అడిగింది. ఓరల్ ఒపీనియన్స్లో కొండా వెంకట రంగారెడ్డి ఏం చేశారు అంటే తెలంగాణకి సపోర్టివ్గా తన ఓరల్ ఒపీనియన్ ఇచ్చారు. అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్రకి ఇచ్చారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ హెచ్ఎస్సి ఏంటంటే మాకు 10 డిస్ట్రిక్ట్స్తో ఉన్న తెలంగాణ కావాలి, ప్లస్ భద్రాచలం, బస్తార్, చందా ఇవి 3 కూడా కావాలి. 10 డిస్ట్రిక్ట్స్ ప్లస్ బీబీసీ, భద్రాచలం, బస్టార్, చంద. ఇంకా టూర్స్ చూసుకున్నట్లయితే వరంగల్లో టూర్ చేసినప్పుడు ఎస్ఆర్సీ కాలేజీ ఏం చెప్పిండు, నాకు విశాలాంధ్ర కావాలి మాకు అన్నాడు. స్టూడెంట్స్ ఏమో సపరేట్ తెలంగాణ అడిగారు. హైదరాబాద్లో ఏంటి తోట ఆనందరావు ఏం చేసిండు, ఉర్దూలో ఆయన రిపోర్ట్ ఇచ్చిండు తెలంగాణకి సపోర్టివ్గా, ఉర్దూలో రాసి ఇచ్చిండు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఓయి స్టూడెంట్ లీడర్ ఉన్నారు కదా జయశంకర్ గారు కూడా తెలంగాణకి సపోర్టుగానే చెప్పిండు ఆయన ఒపీనియన్ని. సో మన సీఎం బీఆర్కే ఉన్నాడు కదా బురుగుల రామకృష్ణారావు, ఆయన ఏం చెప్పిండంటే ఐ వుడ్ అగ్రీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ డిసిషన్స్ అన్నాడు. నాదేం లేదు, మా మినిస్టర్స్ ఏం చెప్తే నేను అదే ఫాలో అవుతా అన్నారు. మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమన్నారు అంటే వాళ్ళు సపరేట్ తెలంగాణ కావాలనే అన్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఈ ఆంధ్ర వాళ్ళు ఇంకొకటి ఏం పాయింట్ బలంగా చెప్తున్నారు, మాకు మేము మెర్జ్ అవుతాం అనేసి అంటే మేము ఒకప్పుడు నిజాం రూల్ కింద ఉన్నాము. ఏంటంటే శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము ఒకప్పుడు నిజాం రూల్ కింద ఉన్నాయి. ఇంకా సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే అనంతపూర్, కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు ఇవన్నీ కూడా ఒకప్పుడు నిజాం రూల్ చేసినవే కదా, మమ్మల్ని మెర్జ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు సపరేట్గా ఉంచుతున్నారు అనేసి ఆంధ్ర పీపుల్ అడిగారు. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రొవిన్సెస్ ఆఫ్ ఎస్ఆర్సీ ఒపీనియన్ ఆఫ్ బోత్ పీపుల్. సో బోత్ పీపుల్ ప్రొవిన్సెస్ ఎందులో ఉంచారంటే పేరా నెంబర్ 369 నుంచి 374 వరకు ఏంటంటే కేస్ ఆఫ్ విశాలాంధ్రకి రిలేటెడ్ కేసు డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంచారు. పేరా 375 నుంచి 380 వరకు కేస్ ఆఫ్ తెలంగాణ అన్నట్లు. నెక్స్ట్ రికమెండేషన్స్ ఆఫ్ ఎస్ఆర్సీ చూసుకున్నట్లయితే దే రికమెండెడ్ విశాలాంధ్ర టు రిజాల్వ్ క్యాపిటల్ ఇష్యూ. సో ఏంటి వాళ్ళు క్యాపిటల్ ఇష్యూ అనేది రిజాల్వ్ చేయడానికి రికమెండేషన్స్ తీసుకొచ్చారు. సో ఇంకొకటి ఏంటంటే టిల్ 1962 తెలంగాణ కెప్ట్ హ్యాస్ సెపరేట్ స్టేట్. హీ ప్రపోజ్ 10 డిస్ట్రిక్ట్స్ తెలంగాణ, బీదర్ అండ్ మునగాల. మన ఎస్ఆర్సీ ప్రపోజ్ చేసింది ఏంటంటే
10 డిస్ట్రిక్ట్స్ ఉండాలి, బీదర్ అండ్ మునగాల కూడా ఉండాలి తెలంగాణలోనే అనేసి అన్నారు. 1962 వరకు కూడా సపరేట్ తెలంగాణ అనే ఉంచండి. ఆ తర్వాత 2/3 మెంబర్స్ మెజారిటీ తోటి మాత్రమే మీరు విశాలాంధ్ర ఫామ్ చేయాలి అని చెప్పింది. సో ఇంకో పాయింట్ ఏం చెప్పిందంటే అబాలిషన్ ఆఫ్ ఏబిసిడి స్టేట్ అండ్ రికమెండెడ్ 16 స్టేట్స్ అండ్ 3 యూటీస్. సో ఇంకొక పాయింట్ ఏం చెప్పింది, మీరు ఏబిసిడి స్టేట్స్ కింద ఉన్నారు కదా, అది అబాలిష్ చేయండి, 16 స్టేట్స్ అండ్ 3 యూటీస్ ఫామ్ చేయండి అని చెప్పింది. ఓకేనా. ఎస్ఆర్సీ ఎప్పుడు ఫామ్ అయింది? 1953 డిసెంబర్ 29. రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి? డేటా యాక్చువల్ డేట్ అంటే June 30కి ఇవ్వాలి, కానీ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? September 30కి ఇచ్చారు. ఓకేనా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ చేసింది ఆంధ్రప్రదేశ్ని అంటే 1956 November 1 విత్ 14 స్టేట్స్ అండ్ 6 యూటీస్. యాక్చువల్గా 16 స్టేట్స్ అన్నది కదా మన ఎస్ఆర్సీ, అందులో 15th వన్ ఏంటంటే తెలంగాణ, 16th వన్ విదర్భ. ఈ తెలంగాణ విదర్భలను ఫామ్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఇందులో మెంబర్స్ సయ్యద్ ఫజల్ అలీ, ఈయన ఎక్స్ గవర్నర్ ఆఫ్ ఒడిస్సా, అండ్ హెచ్ఎన్ కుంద్రు రాజ్యసభ మెంబర్, అండ్ కేఎం ఫణికర్ వచ్చేసి ఈజిప్ట్ అంబాసిడర్. సో నెక్స్ట్ రీజన్స్ చూసుకున్నట్లయితే, రీజన్స్ టు ఫామ్ ఫస్ట్ ఎస్ఆర్సీ టు రిజాల్వ్ లింగ్విస్టిక్ స్టేట్స్ ప్రాబ్లమ్ 1953 టు October 1 ఆంధ్ర బికమ్ ఫస్ట్ స్టేట్, అండ్ సైంటిఫిక్ మెథడ్, న్యూ స్టేట్ ఫామ్ చేయడానికి సైంటిఫిక్ మెథడ్, అండ్ ఫుల్ఫిల్ ప్రామిస్ బిఫోర్ 1957. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అంబేద్కర్ వ్యూస్ ఏంటి ఎస్ఆర్సీ మీద అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనము.